వైజాగ్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో యూజువల్లీ మాకు చాలా ఎక్కువసార్లు ఎదురుపడేది ఏంటంటే ఇండస్ట్రియల్ బర్న్స్. ఈ ఇండస్ట్రియల్ బర్న్స్ అనేవి మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి డ్యూ టు ఫైర్, మామూలు థర్మల్ బర్న్స్ అంటాం వాటిని, అంటే ఎక్కడైనా మంట రావడం వల్ల కాలడం. నెంబర్ 2 కెమికల్ బర్న్స్ అండి, అంటే ఇక్కడ చుట్టూ కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ మాకు. సో ఏదైనా కెమికల్ పడిపోయి కాలిపోయిందని కెమికల్ బర్న్ అంటారు. ఈ రెండిటికి మళ్ళీ వైద్యం వేరే రకాలుగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఏదైనా సరే ఒక బర్న్ అయ్యింది ఇండస్ట్రీలో అంటే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇఫ్ ఇట్ ఇస్ అ థర్మల్ బర్న్, ఫస్ట్ ఆ మంటల్ని ఇమీడియట్గా ఆర్పి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇరిగేట్ ద wound విత్ ఎ లాట్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఈవెన్ అది ట్యాప్ వాటర్ అయినా సరే పర్వాలేదు, ఏమీ ఇబ్బంది లేదు. బట్ ఇమీడియట్గా ఆ ఏరియాని కూల్ చేయడానికి మనం ట్రై చేయాలి. కోల్డ్ వాటర్ దాని మీద ఒక 2 to 3 లీటర్స్ ఇమీడియట్గా రన్ చేయడానికి ట్రై చేయాలి. ఇది డెప్త్ ఆఫ్ బర్న్ని మన దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కాకపోతే కొంచెం తగ్గిస్తుందండి, ఇన్ఫ్లమేటరీ ఫేజ్ని తగ్గిస్తుంది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్రెడీ. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ ఇది కెమికల్ బర్న్ అయితే కనుక ఇమీడియట్గా కోపియస్ అమౌంట్ ఆఫ్ వాటర్తో ఇరిగేట్ చేసి ఆ కెమికల్ని మొత్తం వాష్ అవే చేసేయాలి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు నో విచ్ కెమికల్ ఇట్ ఈస్. ఎందుకంటే కొన్ని కెమికల్స్ వాటర్తో రియాక్ట్ అయ్యాక యాసిడ్స్ కింద ఫామ్ అవుతాయి, దట్ విల్ కాజ్ ఈవెన్ మోర్ హార్మ్. సో అన్ని ఇండస్ట్రీస్లోనూ ఒక ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ఇమీడియట్గా మనం ఏం చేయాలనే ఫస్ట్ ఎయిడ్ చార్టు, ఏ కెమికల్కి ఆ కెమికల్ రాసి పెట్టుకొని ఉండాలి. దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి దాన్ని ఫస్ట్ డీకంటామినేట్ చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన దగ్గరికి తీసుకొచ్చేస్తే దెన్ ద ట్రీట్మెంట్ విల్ గో ఆన్ వెరీ స్మూత్లీ. ఈ బర్న్స్ పేషెంట్స్ యూజువల్లీ ఎక్కువ లేట్ చేయడం వల్ల దే ల్యాండ్ అప్ ఇన్ అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్.